తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలో డయేరియా కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు 40 మందికి పైగా బాధితులు వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి లక్షణాలతో ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. డయేరియా వ్యాప్తిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీయడంతో అలర్ట్ అయిన అధికారులు వైద్య సేవలను వేగవంతం చేసింది. చికిత్స పొందుతున్న బాధితులను గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, జిల్లా కలెక్టర్ ప్రశాంతి పరామర్శించారు. బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించాలన్నారు. గోపాలపురంలో డయేరియా వ్యాప్తిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గామణి అందిస్తారు. దుర్గా, ఓవర్ టు యు. గోపాలపురంలో డయేరియా బాధితులను ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పరామర్శించారు. ప్రస్తుతం అంతా వెంకటరాజు ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎంతమంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు, ఏ ఏర్పాట్లు చేపట్టారు, వారికి ఎటువంటి వైద్య సేవలు అందిస్తున్నారు? అంటే ఇక్కడ ప్రధానంగా 14వ తారీఖు నుంచి ఇప్పటి వరకు 29 మంది రిపోర్ట్ అయ్యారు. అందులో ఒక 9 మంది మాత్రం ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుంది, 20 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదంతా మైల్డ్ సింటమ్స్, ఏది కూడా సివియర్ గా ఎక్కడ ఎవరికి లేవు, అన్ని మైల్డ్. అయితే ఇక్కడ ఉండే వాతావరణ పరిస్థితుల ఇతర కారణాలు ఏంటనేది కూడా వైద్యులు బృందాలుగా వెళ్లి అక్కడ పరీక్షలు చేస్తున్నారు. భూసార పరీక్షలు కానీ, అదేవిధంగా వాటర్ ని, అదేవిధంగా ఎవరికైతే పేషెంట్లు ఉన్నారో వాళ్ళ స్టూల్ని కూడా టెస్ట్ చేసి బ్లడ్ శాంపిల్స్ తీసుకుని, అదేవిధంగా ఇక్కడ ఉండే ఎయిర్ ని కూడా టెస్ట్ చేస్తున్నారు. సో అన్ని రకాలుగా అసలు కారణాలు ఏంటనేది, మూలాలు ఏంటనేది వెతుకుతున్నారు. ఖచ్చితంగా ఆ రిజల్ట్ మనకి ఇవాళ సాయంత్రానికి రేపటికి వస్తే, ఈలోపు ప్రతి గ్రామంలో శానిటేషన్ రిలేటెడ్ జాగ్రత్తలు, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ రిలేటెడ్ జాగ్రత్తలు, ఫుడ్ మీద కూడా కొంత అవేర్నెస్ తీసుకురావడానికి, అదేవిధంగా రైతులుగా ఉన్న మేమందరం కూడా ఆయా ప్రాంతాల్లో ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా పరిశీలించుకుని అందరం కలిసి ఈ యొక్క తీవ్రత పెరగకుండా, పేషెంట్లు పెరగకుండా, అదేవిధంగా భవిష్యత్తులో ఇది పునరావృతం అవ్వకుండా ఎలా చేయాలనే దాని మీద చర్చలు జరుపుతున్నాం. అందరం కలిసి సమన్వయంతో పనిచేస్తాం. రెండవది, జాయిన్ అయిన వాళ్ళకి కూడా మా నాయకులే ముందుకు వచ్చి కొంచెం హాస్పిటల్స్ లో వాళ్ళకి కొంచెం కూలర్స్ అవి కూడా ప్రొవైడ్ చేసి ఆ టెంపరేచర్ ఇబ్బందులు కూడా లేకుండా పేషెంట్స్ కి, అదేవిధంగా ఒక మంచి వైద్యాన్ని అందించి తిరిగి వాళ్ళ ఇళ్లకు చేర్చే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. దీనిపై మీతో చంద్రబాబు గారు మాట్లాడారా? చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు, మీతో ఏం మాట్లాడారు? చంద్రబాబు గారు ఏం చెప్పారంటే, ఇది పరిస్థితిని పరిశీలించండి, ఒకవేళ ఏంటి అనేది మూలాలు గమనించి, ఒకవేళ అవసరమైతే రాష్ట్ర వైపు నుంచి కూడా వైద్య ఆరోగ్య బృందాలను గాని, లేదంటే సిచ్యువేషన్ బట్టి ఎలాంటి సహకారం చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వారు చెప్పి, మమ్మల్ని ఫీల్డ్ లోకి వెళ్లి దగ్గరుండి పరిశీలించి ట్రీట్మెంట్ కూడా అన్ని ఎలా జరుగుతున్నాయో చూసి వాటి మూలాలేంటో వెతికి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందనే సమాచారం తెలియపరచమన్నారు. తదనుగుణంగా ఎలాంటి సహకారమైనా ఈ ఎమర్జెన్సీ కేసుల్లో కూడా ఏది చేయడానికైనా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారని వారి యొక్క సందేశాన్ని చెప్పడం జరిగింది. వైద్యులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందిస్తాము, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆదేశాల ప్రకారం ఎప్పటికప్పుడు కూడా వీరికి వైద్య సేవలపై కూడా ఆరాధిస్తున్నామని చెప్పి గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీరామ్తో దుర్గామణి, జీటీవీ న్యూస్, గోపాలపురం.